నిజంగా మానవుడికి ఎప్పుడు సంతోషం, మానవుడికి ఎప్పుడు నిజమైన సంతోషం వస్తుంది? డబ్బు ఉన్నప్పుడు నిజమైన సంతోషమా? లేకపోతే తన జీవితంలో పదవి ఉన్నప్పుడు నిజమైన సంతోషమా? తన జీవితంలో కార్లు ఉన్నప్పుడు నిజమైన సంతోషమా? బంగ్లాలు ఉన్నప్పుడు నిజమైన సంతోషమా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు నిజమైన సంతోషం? అంటే ఈ సంతోషం తాత్కాలికమైనదే. ఆలోచన చేయండి. మనిషి తాత్కాలికమైన సంతోషం కోసం ఎన్నో పరుగులు తీస్తున్నాడు. నిత్య సుఖము, నిత్య ఆనందాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఇవ్వగలడు. సమయం వస్తే నీ డబ్బు నిన్ను రక్షించలేదు, సమయం వస్తే నీకున్న పలుకుబడి నేను రక్షించలేదు, సమయం వస్తే నీకున్నటువంటి ఏది నేను రక్షించలేదు. ఈరోజు నిజమైన ఆనందము, ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు మీకు. నిజమైన సంతోషము ఈ లోకంలో సినిమాలు, సీరియళ్ళు, జబర్దస్త్ షోలు, కామెడీ షోలు నీకు ఇవ్వలేవు. నిజమైన ఆనందం ఒక మద్యపానం ద్వారా నువ్వు పొందుకోలేవు. ఒకవేళ నిజమైన ఆనందం మాదక ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా నువ్వు అనుభవించలేవు. లేకపోతే నిజమైన ఆనందము లేకపోతే నీ జీవితంలో ఏదేదో చేయడం ద్వారా రాదు. కానీ నిజమైన ఆనందాన్ని ఒక వ్యక్తి ఎప్పుడు పొందుకుంటే తన జీవితంలో తన పాపాల నిమిత్తం పాపక్షమాపణ పొందినప్పుడే నిజమైన రక్షణ ఆనందాన్ని ఆ వ్యక్తి పొందుకోగలుగుతాడు. ఏదో వెలితితో ఈ రోజు నీవు జీవిస్తున్నావా? ఏదో నీ జీవితంలో ఏదో వెలుతుంది, ఏదో నీలో అపరాధ భావం ఉంది, ఏదో అశాంతిని నీ ఏలుబడి చేస్తూ ఉంది. నిద్ర పట్టలేని పరిస్థితి కారణము, నీ అశాంతికి కారణము, నీకున్న గలిబిలికి కారణము ఏమై ఉంటుంది? ఎప్పుడు ఆలోచన చేసావా? మనిషికి ఈ రోజున భయం గుప్పిళ్ళు ఎందుకు బ్రతుకుతున్నాడు? మనిషిలో అశాంతితో ఎందుకు బ్రతుకుతున్నాడు? మనిషి ఈ రోజున కలవరంతో ఎందుకు బ్రతుకుతున్నాడు? మరణ భయం ఎందుకు వచ్చింది? మనిషి జీవితంలో ఏదో కలవరంతో ఎందుకు బ్రతుకుతున్నాడు? మనిషి జీవితంలో నిజంగా తన జీవితంలో కన్నీరు ఎందుకు వచ్చింది? వేదన ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? ఈ కన్నీటికి వేదనకి కారణం ఏంటి తెలుసా? పాపము కారణంగా ఉంది. పాపం మనిషిలో నిజమైన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు పాపం ద్వారా. రోమపత్రికలో అసలు వేదన ఎందుకు వచ్చిందో అక్కడ మాట్లాడతాడు. 2వ అధ్యాయంలో అసలు మనుషులకి వేదన ఎందుకు వస్తుంది, మనుషులకి ఈ భయం ఎందుకు వచ్చింది, మనుషులకి అశాంతి ఎందుకు వచ్చిందో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన ఎందుకు వస్తుందట? సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన, దుష్కార్యములు చేసేటువంటి వారికి వేదన, ఆ తర్వాత 3వదిగా భేదములు పుట్టించేటువంటి వారికి వేదనని రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట రాయబడితే అసలు వేదన ఎందుకు కలుగుతుంది, మనిషికి అశాంతి ఎందుకు కలుగుతుందంటే సత్యమునకు లోబడకపోవటం ద్వారా. దేనికి లోబడకపోవడం ద్వారా? మనుషులకి ఏమి ఇష్టం అండి? సత్యం ఇష్టమా, అసత్యం ఇష్టమా? వెలుగిష్టమా, చీకటి ఇష్టమా? చెప్పండి మీరు. మనిషి దేవుని ప్రేమిస్తాడా లేకపోతే పాపాన్ని ప్రేమిస్తాడా? మనిషి నీతిని ప్రేమిస్తాడా, దుర్నీతిని ప్రేమిస్తాడా? ఆబ్వియస్గా దుర్నీతినే. మనిషికి దైవ సన్నిధి కంటే పాప సంబంధమైనటువంటి కార్యాలు ఇష్టం. మనిషికి వెలుగు కంటే చెడే ఇష్టపడుతున్నాడు. అందుని బట్టే మనిషి జీవితంలో వేదన, మరణం, దుష్కార్యములు చేసేటువంటి వారికి వేదన, పాపం చేసేటువంటి వాడికి ఈ రోజున వేదన ఉంది. దేవుని లేఖనం చెప్తుంది. పాపము గురించిన చాలా విషయాలు దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతి పాపమని యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈరోజు ఇంక మాట చెప్తాను. పాపంలో వచ్చేటువంటి జీతం మరణం. పాపానికి ఒక జీతం ఉంది, అది మరణం. అయితే దేవుని లేఖనం ఇంకో విషయం చెప్తుంది. 6వ అధ్యాయము 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరిలో పాపం ఉందట. క్రైస్తవుల్లో పాపం ఉంది, హైందువుల్లో పాపం ఉంది, భారతీయుల్లో పాపం ఉంది, అమెరికన్స్లో పాపం ఉంది. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళలో కూడా జన్మ కర్మ పాపాలు ఉన్నాయి. నా తల్లి బ్రాహ్మణ సాంప్రదాయం, తడి మడి ఆచారం, జంజు పూర్ణాలు నా యొక్క తల్లి. వారు ఉదయాన్నే సంధ్యావందనం చెప్తూ ఒక శ్లోకాన్ని చెప్తుండేటువంటి, సూర్య నమస్కారం చేస్తూ ఒక శ్లోకాన్ని వారు చెప్తుండేటువంటి వారు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహి మాం యుగే యుగే అన్యదా సర్వం నాస్తి తుమామ శరణం మమ ఓం శాంతి శాంతి శాంతి. దాని అర్థం ఏంటి తెలుసా? పాపోహం అహం పాపి అంటే నేను పాపంలో పుట్టాను, పాపంలోనే జీవిస్తున్నాను, పాపంలోనే పెరుగుతున్నాను, పాపంలోనే మరణిస్తున్నాను. అన్యదా సర్వం నాస్తి, నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా, ఓ సర్వేశ్వరుడా, ఓ దేవుడా, నన్ను సృష్టించిన సృష్టికర్త. అన్యదా సర్వం నాస్తి తుమామ శరణం మమ ఓం శాంతి శాంతి శాంతి. నీవు తప్ప నా పాపము నుంచి నాకు విడుదల ప్రసాదించి నాకు శాంతిని ఇవ్వగలిగినటువంటి వాడు నీవే అని సూర్యుని వైపు తలపైకెత్తి సూర్యుని దేవుడు అనుకుంటూ సూర్యుని పూజిస్తున్నారు చాలామంది. మనిషి యొక్క సమస్య పాపము. ఇక్కడున్న ప్రతి ఒక్కరి సమస్య పాపము. ఆ పాపము ద్వారా మీరందరూ కూడా ఎంతగానో బాధపడుతున్నారు, సతమతం అవుతున్నారు. విడిచిపెట్టుకునే పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే
ఏ పాపం ద్వారా అయితే మనిషి నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడో, ఏ పాపం ద్వారానైతే నీ హృదయంలో శాంతి లేదో, ఏ పాపం ద్వారా నీ జీవితంలో రోగాలు వస్తాయి. కానీ దేవుని లేఖనం చెప్తానే మనుషులందరూ పాపులని చెబుతూ ఆ పాపులను రక్షించడానికి రక్షకుడు ఈ లోకానికి ఉదయించాడు. హల్లెలూయా. యేసు ప్రభువు శిక్షకుడు కాదు, ఆయన రక్షకుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏమంటే నీ పాపముల నుంచి ఎప్పుడైతే నువ్వు విడుదల పొందుతావో నీ జీవితంలో ఆనందము, సంతోషము. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియచేదును. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ సాల్వేషన్. క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లవ్. క్రిస్మస్ అనేది ప్రేమ పండుగ. ఏంటి పండుగ? ఏంటి? ప్రేమ పండుగ. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ను పురస్కరించుకుంటూ అనేక బట్టలు మనం పంపిణీ చేస్తాం, పేదవారిని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామం పేరిట ఎంత కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన భారతదేశంలో విద్య, వైద్యం మిషనరీల ద్వారా భారతదేశానికి అందించబడింది. ఒక మనిషిని చూసి నీ కర్మ కాలిపోయింది, నువ్వు అలాగే బతకాలన్నది అనలేదు క్రైస్తవ్యం. నీ కర్మను మార్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారంటది క్రైస్తవ్యం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు చాలా మత గ్రంథాలు చెప్తా ఉన్నాయి, నీ కర్మరది, నీ కర్మ అలా కాలిపోయింది, అలా సావు అంతే. కానీ క్రైస్తవం అన్నదు, నీ కర్మ మార్చడానికి యేసు ప్రభు, యేసు అయినా నమ్ముకో, నీ కర్మ మారుతుంది, నీ బతుకు మారుతుంది అని చెప్తారు. నిజంగా క్రైస్తవ్యం. నా ప్రియదేవచనాగమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసా? ఎందుకు ఆయన ఈ లోకంలో జన్మించాడు తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన మరణించడానికి, నీ కొరకు నా కొరకు ఆయన బలియాగం అవ్వటానికి, నీ కొరకు నా కొరకు ఆయన బలియాగం అయ్యి నీ మీద ఉన్న పాప శిక్షను ఆయన తీసివేయడానికి. పాపానికి వచ్చేటువంటి జీతం రెండు చెప్పనా? పాపానికి వచ్చేటువంటి కాన్సిక్వెన్స్, ఒకటి అవమానం, రెండోది దెబ్బలు, మూడోది మరణం. కాదంటారా? పాపం చేసిన వాడు అవమాన భారంతో కృంగిపోతాడు. పాపం చేసిన వాడు దొరికేసినప్పుడు తల పైకెత్తుకుని ఉంటాడు. దొంగ పిఠాపురలో దొరికినప్పుడు వాడిని రాటకేసి కట్టేస్తారు, చెట్టుకేసి కట్టేస్తారు. కట్టిన తర్వాత మీరందరూ బయటకు వచ్చి అంటారు, ఎరా బుద్ధి లేదరు నీకు, అన్నవ్యవాలు బాగానే పనిచేస్తున్నాయి, కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి, పని చేసుకుని బతకలేరా అన్నప్పుడు వాడిని తిడతా ఉంటారు. తిడతా ఉన్నప్పుడు ముఖాన్ని వాడు ఎక్కడ పెట్టుకుంటాడు? తల కిందకి దించుకుని ఉంటాడు. అంటే ఎందుకు వాడు ఆ తల దించుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఆపరించిందనంటే అతను చేసిన దొంగతనాన్ని బట్టి, పాపాన్ని బట్టి. రెండోదిగా పాపం చేయడం ద్వారా దెబ్బలు. పాపం చేయడం ద్వారా ఆ దొంగనే మనం తీసుకుంటే ఆ దొంగని మీరందరూ కూడా కొట్టరా? కర్రలు తీసుకుని కొడతారు, చీపురు కట్టలు తీసుకుని కొడతారు, చెంపదెబ్బలు కొడతారు. ఆ వ్యక్తిని చాలా హింసిస్తారు. ఎందుకో తెలుసా? వీడెప్పుడు ఇంకా తప్పు చేయకూడదు, ఇంకెప్పుడు మా ప్రాంతానికి రాకూడదు, రావాలనుకుంటే దెబ్బలు గుర్తు రావాలని చెప్పి చిత్తకు కొడతారు వాడిని. ఆ చెట్టుకేసి చిత్తకు కొడతారు. దాన్నే దేహశుద్ధి అంటారు. ఆ తర్వాత మూడోదిగా అంటారు, ఇలాంటి వాడికి దెబ్బలో తిట్లు సరిపోవండి, వీడిని చట్టానికి అప్పగించండి, పోలీసులు పిలవండి, వీడిని చట్టాన్ని అప్పగించే శిక్షలు వేయించండి అంటారు. అంటే పాపానికి శిక్షలు ఉన్నాయి. ఒకటి అవమానం, రెండోది దెబ్బలు, మూడోది మరణం. ఇప్పుడు ఒక మాట, దేవుడు పరమ పవిత్రుడు. పాపం కూడా తన ఊహల్లో కూడా ఆలోచించినటువంటి ఆయన ఎందుకు ఆయన దెబ్బలు భరించాడు? ఎందుకు అవమానాన్ని భరించాడు? ఎందుకు ఆయన మరణానికి అప్పగించబడ్డాడు? యేసులో ఒక తప్పు కూడా లేదు కదా. ఈయనలో నాకు ఏ దోషం కనిపించట్లేదు అని పిలాతు మొర్ర పెట్టుకున్నాడు, గగ్గోలు చేశాడు. ఆయనలో ఏ దోషం నాకు కనిపించ, ఈ నీతిమంతునందు ఏ దోషం నాకు కనబడలేదు. ప్లేట్ పట్టు రెండోసారి. నీ యొక్క నీతిమంతుని శిక్షించిన కారణం చేత ఆ శిక్ష నా మీద, నా పిల్ల మీద ఉండకుండా గాక అని చేతులు కడుక్కున్నాడు యేసుక్రీస్తు ప్రభు మరణ శిక్ష వేసినటువంటి పొంతియస్ పైలట్. హేరోదు కూడా ఈయనలో ఏ దోషం కనిపించట్లేదు, ఈయన నిర్దోషి అన్నటువంటి వారు, యేసు ప్రభులు ఏ దోషం కనిపించట్లేదు అని చెప్పినటువంటి వారు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మరణానికి అప్పగించబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభు వారి మరణ శిక్షను విధిస్తున్నటువంటి లాజినస్ అనేటువంటి ఒక సెంచూరియన్, ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువలో అలా చూస్తూ ఉన్నాడు. ఆ కొరడా దెబ్బల నుంచి యేసు ప్రభు వారిని కలవరిగిరి మీద, గొల్గతా పర్వతం మీద నిలబెట్టిన దగ్గర నుంచి, ఆయనకి సీళ్ళు వేసే దగ్గర నుంచి, ఆయన పక్కలో బొళ్ళెపు పోటు పొడిచేంత వరకు అంతా దగ్గరగా చూస్తూ మరి ఏమనుకున్నాడో తెలియదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక దోషి ముందు, లేకపోతే క్రిమినల్ ముందు, సిలువ వేయబడుతున్న క్రిమినల్ ముందు మోకరించి సాగిలపడి ఈయన నిజముగా దైవ కుమారుడే అన్నటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు ఒక క్రిమినల్ ముందు సాష్టాంగ పట్టం కానీ మోకరించం కానీ చేయడు. ఆ కాళ్ళతో తంతాడు క్రిమినల్. కానీ
ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు ముందు అతనికి సిలువ వేసినటువంటి ఆ శతాధిపతి లాజినస్ యేసుక్రీస్తు ప్రభు సాగిలపడి ఈయన నిజముగా దైవకుమారుడు, ఈయనలో ఏ దోషము లేదని ఒప్పుకున్నాడంటే యేసు ప్రభు వారిలో ఏ పాపము లేదు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైన వాడు. కెన్ ఎనీవన్ ఎస్టాబ్లిష్ ఎ గిల్టీ ఆఫ్ సిన్ ఇన్ మీ? నాలో పాపం ఉంది, మీరు ఎవరు స్థాపించగలరని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఆయన మరణించాడు, ఎందుకు అంత ఘోర శిక్షణ అనిపించాడు తెలుసా? జస్ట్ ఫర్ యూ, జస్ట్ ఫర్ మీ, నీ కొరకు, నా కొరకే, నీ పాప శిక్షను, నీ అవమానాన్ని, నీ దెబ్బల్ని ఆయన భరించి మనకు రక్షణ భాగ్యాన్ని కలిగించాడు. ఈరోజున అటువంటి దేవుని నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? హృదయం అనే తలుపు దేవుడు ఆయన తడుతున్నాడు. ఆయన మతం కాదు, ఈ రోజున ఆయన మార్గమైనటువంటి వాడు. నువ్వు ఆయన్ని విశ్వసిస్తే డబ్బుతో కొనలేని ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఈ రోజున శాంతిని, చనిపోయిన తర్వాత ఆత్మశాంతిని పొందుకుంటావు. ఎందుకు తెలుసా? ఆయన సమాధానకర్త కాబట్టి. సకల ఆశీర్వాదమునకు కారణమవుతుడైన మా ప్రభువా, నీ స్వరాన్ని మాకు వినిపించారు ప్రభువా. ఎన్నో ఆధారాలతో శ్రేష్టమైన సందేశాన్ని మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు. నీ సువార్తతే రక్షణ పొందడానికి వారు చేతులెత్తారో, నిన్ను వారి హృదయాల్లో చేర్చుకోవడానికి ఎంతమంది అయితే నాయన వారి సమ్మతిని తెలియజేశారో, వారి పాపములు యేసు రక్తంలో కడిగి వేయబడును గాక.